సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. మహాబాహు, కర్మయోగమును అనుసరింపక జ్ఞానయోగమును పొందుట కష్టము. కర్మయోగి అయిన ముని శీఘ్రముగా బ్రహ్మపదమును పొందును. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనోనిగ్రహము కలవాడు, జితేంద్రియుడు, నిర్మల హృదయుడు, సర్వభూతముల యందు సమదృష్టి కలవాడు వగు కర్మయోగి కర్మలనాచరించినను వానికి కర్మలంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమార్థతత్వమెరింగిన యోగయుక్తుడు చూచుచున్నను, వినుచున్నను, స్పృశించుచున్నను, ఆఘ్రాణించుచున్నను, తినుచున్నను, నడచుచున్నను, నిద్రించుచున్నను, శ్వాసించుచున్నను, భాషించుచున్నను, త్యజించుచున్నను, గ్రహించుచున్నను, కనులు తెరచుచున్నను, మూయుచున్నను, ఇంద్రియములు తమ తమ విషయముల యందు ప్రవర్తిల్లుచున్నవనియు తానేమీ చేయుటలేదనియు భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాసక్తిని విడచి బ్రహ్మార్పణముగా కర్మలనాచరించునో తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా అతనిని పాపములంటవు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులైన వారు ఫలాసక్తిని విడచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, కేవలము ఇంద్రియముల చేతను అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే.
కర్మఫలమును త్యజించి ఆత్మనిష్టాపూర్వకమైన శాంతిని పొందుతున్నాడు. యోగయుక్తుడు కానివాడు కోరికలచే ప్రేరితుడై కర్మఫలాసక్తుడై బద్ధుడగుతున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయం. ఇంద్రియ నిగ్రహము గల దేహధారి మనస్సుచే సమస్త కర్మలను పరిత్యజించి కర్మలను ఆచరింపజేయక నవద్వారపురమగు దేహమునందు సుఖించుతున్నాడు.